రాధాజీ కృష్ణుడికి నృత్యం నేర్పిస్తుండటం చూసి అయాన్ ఓర్వలేకపోతాడు. వెంటనే రాధతో, ఇలా అయితే కృష్ణుడు ఎప్పటికీ నేర్చుకోలేడు రాధా, మనం ఇద్దరం నాట్యం చేసి చూపిస్తే మనల్ని చూసి అతడు త్వరగా నేర్చుకుంటాడు అని అయాన్ అంటాడు. దానికి రాధాజీ కూడా సరేనంటారు. అయాన్ రాధకు నృత్యం నేర్పించడం మొదలుపెట్టగానే శ్రీకృష్ణుడు అక్కడి నుండి మెల్లగా జారుకుంటాడు. అది చూసి దావు, కన్హా, ఎక్కడికి వెళుతున్నావు అని అడగ్గా, నన్ను కలవడానికి ఎవరో వచ్చి నాకోసం ఎదురుచూస్తున్నారు దావు, నేను వెళ్ళాలి అని కృష్ణుడు చెబుతాడు. అది విని రాధాజీ కూడా కృష్ణుణ్ణి వెంబడించడం మొదలుపెడుతుంది. అయాన్ ఆపడానికి ప్రయత్నించగా, మీరు వినలేదా, కృష్ణుడు ఎవరినో కలవబోతున్నాడట. కృష్ణుడిని అనుసరించి ఆ అమ్మాయి ఎవరో వెతకడానికి ఇదే సరైన సమయం అని రాధ అంటుంది. వెంటనే అందరూ కృష్ణుణ్ణి ఫాలో అవుతారు. శ్రీకృష్ణుడు వెనక్కి తిరిగినట్లుగా నటించగానే అందరూ భయంతో దాక్కుంటారు. కృష్ణుడు మళ్లీ ముందుకెళ్తాడు. ఇంతలో అయాన్ ఆ అమ్మాయి రాధే అని భ్రమపడుతూ అనవసరంగా వెనక్కి వెళ్తుంటాడు. మళ్లీ శ్రీకృష్ణుడు సడన్గా వెనక్కి తిరిగేసరికి అందరూ తప్పించుకోబోయి ఒకరిపై ఒకరు పడిపోతారు. కృష్ణుడు అమాయకంగా వారివైపు చూసి, ఇదేంటి విచిత్రం, నిలబడ్డవాళ్లు ఇలా పడిపోతున్నారేంటి అనుకుంటూ ముందుకు సాగిపోతాడు. కృష్ణుడు అడవిలోకి వెళతాడు. అయాన్, రాధాజీ కూడా అడవిలోకి వెంబడిస్తారు. కాని అక్కడ శ్రీకృష్ణుడు కనిపించడు. అప్పుడే సుదేవి ఎవరితోనో మాట్లాడటం అయాన్ చూసి వెంటనే ఆమెను పట్టుకుంటాడు. అసలు సుదేవి ఎవరితో మాట్లాడుతోంది? నెక్స్ట్ స్టోరీ తెలియాలంటే ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మరియు రెండవ భాగాన్ని కామెంట్స్లో రాయండి. రాధే రాధే.